పదానికి ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశానని సభకు తెలియజేస్తున్నాను. 1 పరుచూరి అశోక్ బాబు, 2 శ్రీమతి పంచుమర్తి అనురాధ, 3 శ్రీ కాంట్రాక్ట్ ఇసాక్ బాషా, 4 శ్రీ సుబ్రహ్మణ్యం సిపాయ్. Announcement: paper included in the agenda is deemed to have been placed on the table of the House. Now I request Sri Question number 13422. నమస్కారం అధ్యక్ష. శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు, సర్వశ్రీ దువ్వారపు రామారావు గారు, వి తిరుమల నాయుడు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవ ఎమ్మెల్సీ వారు 3 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నే అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్న వీటన్నిటి చదువుకోవచ్చు అధ్యక్ష. అనురాధ గారు. నమస్తే అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. రామారావు గారు మాట్లాడతారు. మాట్లాడండి. అడగండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు. 999 కోట్ల వరకు మళ్లింపు జరిగింది అని. ఇది ఎలా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది. అధ్యక్ష దమరా అంత అయిన తర్వాత ముగ్గురికి కలిపి చెప్తారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి సబ్జెక్టు మొట్టమొదటిసారిగా రైజ్ చేశాం. అది శుభసూచకం వారికి. ఇందులో 2019-20 సంవత్సరానికి గాను ఫైనాన్స్ కమిషను, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ 2118 కోట్లు రిలీజ్ చేసింది. 2020-21 సంవత్సరానికి గాను 1837 కోట్లు రిలీజ్ చేసింది. 2021-22 సంవత్సరానికి గాను 1917 కోట్లు రిలీజ్ చేసింది. 22-23 సంవత్సరానికి మే 15-22 తేదీల్లో 986 కోట్లు రిలీజ్ చేసింది. ఈ గ్రాంట్స్ అన్ని డైవర్ట్ అయినాయి అని మా దృష్టికి వచ్చిన విషయం అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటంటే, టోటల్గా రిలీజ్ అయిన గ్రాంట్స్ అన్నీ కూడా 19-24 మధ్య అన్నీ డైవర్ట్ అయినాయి అనేది ఒక విషయం వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది,
ఈ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా 5 విలేజ్ని గ్రామ పంచాయత్స్ని విజిట్ చేశారని చెప్పారు. ఇక్కడ గ్రామ పంచాయత్స్ అనేది ఇట్ ఈస్ ది బేస్. అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రాంట్స్ అన్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేయటం అనేది అత్యంత దుర్మార్గం. ఈ విషయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని దీని మీద మనసు పెట్టి ఈ గ్రాంట్స్ అన్ని డైవర్ట్ అయినాయా, దేనికి వాళ్ళు డైవర్ట్ చేశారన్నది వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత కాన్స్టిట్యూట్ చేశారు 23న. అది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అది ప్రాపర్గా పనిచేస్తేనే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకి గ్రాంట్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రశ్న అడగండి. ఇది ఇందులో ఉంది అని నేను అడుగుతున్నాను. దానికి కూడా వారు కొద్ది ఆఫీసర్స్ నుంచి సమాధానం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చేస్తున్నాను. నమస్కారం. 14-15 ఆర్థిక సంఘం పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు దాదాపు 9,000 కోట్ల రూపాయలు దారి మళ్లించిన విషయం మేము డిప్యూటీ సీఎం గారిని అడిగాము. డిప్యూటీ సీఎం గారు కూడా ఒప్పుకుంటున్నారు. మరి ఈ 9,000 కోట్ల గ్రాంటు ఎక్కడ పోయినాయి, ఏంటి, దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే దీని మీద ఏదైనా కమిషన్ రిటైర్డ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ ఏదైనా ఉప సంఘం ద్వారా కానీ వేసి దీన్ని రాబట్టాలని కూడా కోరుతున్నాను. లక్ష్మణరావు. అధ్యక్ష, నిధులు దారి మళ్లిన మాట వాస్తవం. సర్పంచులు చేసిన ఆందోళనలో మేము కూడా పాల్గొన్నాం. అయితే మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది, పంచాయతీరాజ్ సంస్థలు 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఈ నిధులు దారి మళ్లకుండా, పంచాయతీలకు వచ్చిన నిధులు దారి మళ్లకుండా రాష్ట్ర స్థాయిలో చట్టం చేసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటి ఆలోచన ఏమైనా ఉందని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగు. రామ్గోపాల్ రెడ్డి. 14-15 ఆర్థిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ముఖ్యంగా గ్రామ పంచాయతీ అకౌంట్లో పడినప్పుడు వెనకబడి విద్యుత్ బిల్లుల దండిగా వాడారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది అధ్యక్ష. చాలా గ్రామాల్లో ఈ సిపిడబ్ల్యూఎస్ స్కీములకు సంబంధించిన మీటర్లు కూడా లేనందువలన దానికి సంబంధించిన ఆడిట్ కూడా సక్రమంగా జరగలేదు. ఎంత గ్రామ పంచాయతీ ఈ సిపిడబ్ల్యూఎస్ స్కీములు వాడుతుంది, ఎంత బిల్లు వస్తుంది, ఎంత తీసుకున్నది లేకుండా, అంటే ఒక విధంగా గత ప్రభుత్వం దౌర్జన్యంగా బిల్లులను వెనక్కి తీసుకోవడం సంఘటన జరిగింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో అలా జరగకుండా సిపిడబ్ల్యూఎస్ స్కీములకు అంతా కూడా మీటర్లు బిగించేసి ఖచ్చితంగా ఆడిట్ జరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలు గ్రీన్ అంబాసిడర్లను పెట్టడం జరిగింది. దాదాపు అనేక నెలల నుంచి గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వలేని దారుణమైన దుస్థితి. గ్రామాల్లో అల్పసంఖ్యాక వర్గాల వారు గ్రీన్ అంబాసిడర్లుగా నియమించబడ్డారు. ఖచ్చితంగా వారికి సరైన వేతనం అందే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి లాస్ట్ అధ్యక్ష అంతేకాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి ఉన్నారు అధ్యక్ష. కానీ పంచాయతీ కార్యదర్శులు ఆ గ్రామ సచివాలయంలో కూర్చోకోకుండా, ఆ గ్రామ పంచాయతీలో సందర్శించుకోకుండా కేవలం సచివాలయంలో కూర్చొని ఆ గ్రామ పంచాయతీలు మానిటరింగ్ చేస్తున్నారు. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీలలోనే కూర్చొని ఆ గ్రామ పరిపాలనతో ఆ సర్పంచులకు సహకరించాలని చెప్పి ఆ విధంగా తగు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు. సూటిగా నేను ఒక సందర్భంలో పెద్దాపురం రాగంపేట వెళ్ళా. ఆ సర్పంచ్ చెప్తున్నాడు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఈ చిన్న చిన్న అమౌంట్స్ కూడా మేము ఏదో మా పనులకు అప్పచెప్పుండి రాత్రి డబ్బులు లాగేసామని చెప్పారు. ఆ రకమైనటువంటి పద్ధతిలో చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఈ నిధులు ఈ రకంగా దారి మళ్లించిన పరిస్థితి ఉన్నది. నా ప్రశ్న ఏమంటే, దారి మళ్లించారు, గ్రామాల్లో జరగాల్సిన పనులన్నీ అలా నిలుపుదల అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వాటిని మళ్ళీ రెస్టోర్ చేస్తామా, గ్రామాలుగా నిధులు ఇచ్చేటువంటిది కూడా అలాంటి పరిస్థితి ఏమైనా కూడా తెలియచేయాలని కోరుతున్నాను. ఓకే, డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, సప్లిమెంటరీ క్వశ్చన్స్ దువ్వారపు రామారావు గారు, పంచమూర్తి అనురాధ గారు, తిరుమల నాయుడు గారు, లక్ష్మణరావు గారు, భీమిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి గారు, ఈ వెంకటేశ్వర గారు అడిగిన
గౌరవ సభ్యులు అడిగిన దానికి లేవనెత్తిన అంశాలన్నిటికీ 73rd amendment కింద ఆల్మోస్ట్ ఆర్టికల్ 243 under part 9 కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచాయతీ వ్యవస్థకి ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది. ఖచ్చితంగా దానికి నిధులు స్వయం ప్రతిపత్తి ఉండాలి. దానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి పంచాయతీలకు వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా కొన్ని సకాలంలో అయితే వెళ్ళట్లేదు. మా అధికారులు అందరితో కూర్చున్నప్పుడు కూడా మాకు తెలిసింది చదువుతుంటే యాజ్ ఆన్ నౌ 988 కోట్లు యాజ్ ఆన్ నౌ 998 కోట్లు మార్చి నెలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఇప్పుడు దాకా రాలేదు. దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎలా రావాలని ఒకసారి అందరితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి క్లారిటీ ఇస్తాం భవిష్యత్తులో. అలాగే 7,000 ఇప్పుడు దాకా 7,518 కోట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి గత 3 సంవత్సరాలుగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాదాపు 8 సార్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. కాకపోతే అది 5 సార్లు ఒక డిలేడ్ పేమెంట్ జరిగింది. అంటే అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం నుంచి పంచాయతీ అకౌంట్లకు వెళ్ళాల్సింది 10 రోజుల్లోపే వెళ్ళాలి. కానీ 10 రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు. దాదాపు 5 సార్లు డిఫాల్ట్ పేమెంట్ జరిగింది, లేట్ అయింది. దానివల్ల అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పే చేశారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరిగినాయి, ఇంకా అవకతవకలేని జరిగినాయి అంటే ఇందా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు డిస్కామ్స్కి పంచాయతీరాజ్ వారి అనుమతి లేకుండా, సర్పంచుల అనుమతి లేకుండా దాదాపు 2,165 కోట్లు వాళ్ళకి డిస్కామ్స్కి పే చేయడం జరిగింది. దాని మీద కేంద్ర పంచాయతీరాజ్ కమిషన్ డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు అధ్యక్ష. అడిగితే 5 పంచాయతీలతోటి వాళ్ళు తీసుకున్నారు. దాని మీద మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, దీంట్లో కొన్ని అవకతవకలు 6 అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. 6 అంశాలు లేవనెత్తిన దానికి దాని అనుబంధంగా అన్నీ ఉన్నాయి. కానీ వీటిని గౌరవ సభ్యులు మనకి చూపించిన అన్నిటికీ లేవనెత్తిన అంశాలన్నింటికీ కూడా ఇది ఒక కమిషన్ వేయాలా, ఎంత స్థాయి అవకతవకలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి, వీటన్నిటికి కూడా మేము కొంచెం సమయం కావాలి అధ్యక్ష. కొంచెం మీకు సమయం ఇస్తే వారు లేవనెత్తిన అంశాలన్నింటికీ సరైన రీతిలో బాధ్యతగా మేము సమాధానం ఇస్తాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పింది సచివాలయంలో సర్పంచులకి స్థానం లేదు అక్కడ గ్రామ సచివాలయాల్లో. అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఖచ్చితంగా దాన్ని వారికి సముచిత స్థానం ఇచ్చేలాగే దాంట్లో ఉంటుంది భవిష్యత్తులో. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక్కటైతే క్లారిటీ ఉంది అధ్యక్ష, అంటే మేము స్పష్టంగా చెప్పగలను గౌరవ సభ్యులందరికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చాలా సవ్యంగా అందినాయి అధ్యక్ష. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మటుకు కొంత సకాలంలో అయితే నిధులు విడుదల చేయలేదు. అది ఆ సమస్యలు అయితే ఉన్నాయి. అది ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఎలా జరిగినాయి, ఈ అనుబంధంలో ఉన్నాయి, గౌరవ సభ్యులందరికీ సంతృప్తికరంగా ఉన్నాయా లేదని ఇంకొకసారి వారు దాని మీద చదివి ఇంకొంచెం మాకు వివరణ ఇస్తే ఖచ్చితంగా మరింత కరెక్ట్ చేసుకుని కొంచెం డీటెయిల్గా అధికారులందరితో కూర్చొని మీకు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13450 మినిస్టర్ ఫర్ MSME. అధ్యక్ష, ముందుగా నమస్కారాలు. సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సభలో మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా మాట్లాడడం జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్